కామన్ 'కిప్కట బాడీ', 'కిచ్చుకు బాడీ', 'గేమ్ చేంజర్' యాహ్! 'గేమ్ చేంజర్' రివ్యూ. స్టోరీ వన్ లైన్‌లో చెప్పాలంటే ట్రైలర్‌లో ఏవైతే కనిపిస్తదో అదే కనిపిచ్చిద్ది. నథింగ్ సర్ప్రైజ్. ప్లస్ పాయింట్స్ ఏంటంటే తమన్, దిల్ రాజు, రామ్ చరణ్. మైనస్ పాయింట్స్ ఇంక నేను చెప్పను. నాకు ఆ డైరెక్టర్ ఇష్టం. సో, ఇట్స్ ఓకే. సెకండ్ హాఫ్‌లో ఫాదర్ క్యారెక్టర్ అదే చాలా బావుంది. అప్పుడే కార్తీక్ సుబ్బరాజ్ వచ్చి డైరెక్ట్ చేసి వెళ్ళిపోయాడా అన్నట్లు అనిపిచ్చిద్ది. రామ్ చరణ్ గురించి చెప్పాల్సిందంటే 'రంగస్థలం', 'ట్రిపుల్ ఆర్' తర్వాత అంటే ఇక్కడ ఆ పర్ఫార్మెన్స్ ఉందని చెప్పను. బట్ సెకండ్ హాఫ్‌లో అక్కడ అప్పన్న క్యారెక్టర్‌లో చాలా బావుంది. చాలా చేశారు. రిమైనింగ్ అంతా పోయినా గానీ ఇది మాత్రం చాలా నేచురల్‌గా చేశారు. బట్ యాహ్! ఆ క్యారెక్టర్ మీద స్టోరీ యాక్చువల్లీ ఎళ్ళుంటే నేను ఈ సినిమాని వాల్ పేపర్‌గా పెట్టుకునేవాడిని. బట్ అండ్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ గురించి చెప్పాలంటే సినిమాటోగ్రఫీ మొత్తం అసల డర డర ఫన్ వెళ్ళిపోయేది. అండ్ ఎడిటింగ్ కూడా అంతే షార్ప్‌గా ఉంటది. అంటే యాహ్! వాళ్ళకి ఆల్మోస్ట్ తెలుసు ఇది మొత్తం రొటీన్ కమర్షియల్ అని. బట్ అది లేనప్పుడు ఎడిటబుల్ ఏం చేస్తారు. సినిమాటోగ్రఫీ ఏదో ఉందిలే. దీనిలో ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే సినిమాలో కనిపించే పెట్టి బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్ "హే! హే! హే! ప్రియదర్శి! హే! మౌలి! ఏంటి ఒక షాట్" అందరూ అలా కనిపించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. లైక్ ఏమో తెలీదు వాళ్ళకి సీన్స్ రాసారు లేకపోతే చాలా మంది పెట్టారు. మన నోన్ పీపుల్స్ యూజ్ చేసుకోలేరు. నాకు తెలుసు 'శంకర్' సాంగ్స్ చాలా చేస్తారని. బట్ నాకు తెలిసిన 'శంకర్' సాంగ్సే కాదు సినిమా కూడా తీస్తారు. యాహ్! ఇక్కడ మాత్రం సాంగ్స్ బాగున్నాయి. 'డోప్‌లో' సర్ప్రైజ్ ఉంటది. బట్ 'డోపులో' పెట్టిన గ్రాఫిక్స్ సినిమాలో కనుక పెట్టుంటే నేను వాహ్! చాలురా కమర్షియల్ సినిమాలో ఈ గ్రాఫిక్స్ యాహ్! 'నానహరైనా' ఓకే. అది లేదు. ఎందుకంటే ఇప్పుడే తెలిసింది అది ఇంకా ఎడిట్ టేబుల్ దగ్గర ఉందంట. జనవరి 14థ్ రిలీజ్ చేస్తారంట. ఓకే. ఇట్స్ ఓకే. అప్పటిదాకా యాహ్! టాటా.